హలో స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఏపీజెల్ అకాడమీ లెక్చర్ నెంబర్ 5. ఈరోజు లెక్చర్లో మనము ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేయబోతాం. కాబట్టి వెంటనే క్లాస్ స్టార్ట్ చేద్దాం. చూడండి, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ప్రీవియస్ క్లాస్లో మనము ఏవైతే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎనర్జీ దాని గురించి డిస్కస్ చేస్తామో ఒకసారి జస్ట్ సింపుల్ రీక్యాప్ చేస్తాను. చూడండి, ఇక్కడ క్యాపిటల్ క్యూ అనే ఛార్జ్ ఉంది. ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో స్మాల్ క్యూ ఛార్జ్ ఉందన్నమాట. ఇప్పుడు ఈ స్మాల్ క్యూ ఛార్జ్ని స్లోగా మూవ్ చేసుకుంటూ ఆ డిస్టెన్స్లో పాయింట్ పి దగ్గర తీసుకుని వచ్చాం. ఓకేనా? అంటే మనము ఎక్స్టర్నల్ వర్క్ డన్ చేసి, ఓకేనా, ఇన్ఫినిటీ దగ్గర నుంచి పాయింట్ పికి తీసుకొని వచ్చాము. అదే ఇన్ టర్మ్స్ ఆఫ్ మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ డిస్కస్ చేయాలనుకుంటే నెగిటివ్ ఆఫ్ వర్క్ డన్ బై ఎలక్ట్రిక్ ఫీల్డ్ టు బ్రింగ్ చార్జ్ ఫ్రమ్ ఇన్ఫినిటీ టు పాయింట్ పి. ఓకేనా? ఎంత వరకు జరిగింది అంటే సింపుల్గా చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీలా కూడా మనం డిస్కస్ చేయొచ్చు. ఇవంతా కూడా మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసామన్నమాట. ఓకే, మనం చేసే ఎక్స్టర్నల్ వర్క్ డన్ దేనికి ఈక్వల్ అవుతుందంటే నెగిటివ్ ఆఫ్ వర్క్ డన్ బై ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఈక్వల్ అవుతుంది. అది దేనికి ఈక్వల్ అవుతుందంటే చేంజ్ ఇన్ పొటెన్షియల్. అంటే ముందు ఇన్ఫినిటీ దగ్గర ఉన్నప్పుడు ఎంత పొటెన్షియల్ ఎనర్జీ ఉంది, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు ఈ సిస్టమ్ యొక్క పొటెన్షియల్ అనేది ఎంత ఉంది, దాని యొక్క చేంజ్ అనేది మనకు ఇక్కడ ఈక్వల్ అవుతుంది అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? అదే 2 పాయింట్ చార్జెస్కి ఎంత వస్తుందంటే కే క్యూ బై ఆర్. ఇవన్నీ కూడా ఎలా వస్తాయో మనం ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసాం. ఓకేనా? ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటే డిస్కస్ చేద్దాం. చూడండి, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటే మీనింగ్ ఏంటంటే ఇట్ ఈస్ ద ఎక్స్టర్నల్ వర్క్ డన్ per given charge or per given unit charge to bring it from infinity to point P against the electric field is called electric potential. ఓకేనా? ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటే అదొక పాయింట్ అన్నమాట. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అట్ పాయింట్ పి. ఓకేనా? పాయింట్ పి దగ్గర ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎలా డిస్కస్ చేయొచ్చు అంటే ఇట్ ఈస్ ద ఎక్స్టర్నల్ వర్క్ డన్. ఓకేనా? కేవలం ఎక్స్టర్నల్ వర్క్ డన్ మాత్రం కాదు, ఎక్స్టర్నల్ వర్క్ డన్ పర్ గివెన్ చార్జ్. అంటే మనం ఏ ఛార్జ్ అయితే తీసుకుంటున్నామో దానిపైన ఎంత వర్క్ చేస్తున్నాము టు బ్రింగ్ ఇట్ ఫ్రమ్ ఇన్ఫినిటీ టు పాయింట్ పి. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు చూడండి, ఎక్స్టర్నల్ వర్క్ డన్ అనేది మనకి దేనికి ఈక్వల్ అయిందంటే నెగటివ్ ఆఫ్ వర్క్ డన్ బై ఎలక్ట్రిక్ ఫీల్డ్ టు బ్రింగ్ ఇట్ ఫ్రమ్ ఇన్ఫినిటీ టు పాయింట్ పి. బై క్యూ వచ్చి అలాగే రాసుకుంటాను. క్లియర్ స్టూడెంట్స్? అది దేనికి ఈక్వల్ అవుతుంది? చేంజ్ ఇన్ పొటెన్షియల్ అనేది బిట్వీన్ 2 సిస్టమ్స్ ఈక్వల్ అవుతుంది అన్నమాట. ఓకేనా? జనరల్గా డెల్టా యూ బై క్యూ. అంటే మీకు సింపుల్ అర్థమయ్యేది చెప్తాను చూడండి. ఇక్కడ సంబంధించిన టర్మ్స్ వచ్చి రెండు ఛార్జెస్కి సంబంధించి, రెండు ఛార్జెస్ యొక్క ఇంటరాక్షన్ పొటెన్షియల్ ఎనర్జీ, రెండు ఛార్జెస్కి సంబంధించిన వర్క్ అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? కానీ ఇక్కడ ఎప్పుడైతే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ విషయానికి వస్తామో ఇక్కడ మనకి కేవలం ఒక ఛార్జ్ యొక్క ఇంటరాక్షన్ అట్ పాయింట్ పి. ఓకేనా? అంటే ఇక్కడి నుంచి దాని యొక్క ఎలక్ట్రిక్ ఫీల్డ్కి అగైనెస్ట్గా వర్క్ చేసుకుంటూ ఇక్కడ తీసుకుని వచ్చాం కదా. ఒకవేళ యూనిట్ పాజిటివ్ ఛార్జ్ అక్కడ ఉండుంటే దానిపైన ఎంత వర్క్ చేసి తీసుకొని వచ్చి ఈ పాయింట్ దగ్గర పెట్టవలసి వస్తుంది. దాన్నే మనం ఏమంటామంటే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటాం. క్లియర్ స్టూడెంట్స్? మీరు చెప్పింది బాగా అర్థమైంది అనుకుంటున్నా. సింపుల్గా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాను అనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అట్ పాయింట్ పి అంటే చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ బై గివెన్ చార్జ్ అని చెప్పాను. ఓకే, చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ అన్నా లేకపోతే ఎక్స్టర్నల్ వర్క్ డన్ అన్నా సరే
మనకేమవుతుంది KQQ బై ఆర్ బై గివెన్ చార్జ్ QQ క్యాన్సిల్ అయితే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అట్ పాయింట్ P ఈక్వల్స్ టు KQ బై ఆర్ వస్తుంది. అంటే కేవలము ఈ యొక్క ఛార్జ్ వల్ల ఇక్కడ పొటెన్షియల్ యొక్క ఫార్ములా మాత్రమే మనం వచ్చిందన్నమాట. చూడండి, ఒకే ఒక ఛార్జ్ అంటే ఒక ఛార్జ్ యొక్క ఇంటరాక్షన్ అట్ దట్ పాయింట్ మాత్రం మనకి సంబంధించింది వస్తుంది అన్నమాట ఈ ఫార్ములా. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు దీన్ని బట్టి చూడండి, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ KQ బై ఆర్, పొటెన్షియల్ అనేది KQQ బై ఆర్. దీన్ని బట్టి మనకి ఏమవుతుందంటే డెల్టా యు అనేది, లేకపోతే డెల్టా యు బై క్యూ వచ్చి KQQ బై ఆర్, లేకపోతే దీన్నే VP ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అట్ పాయింట్ P అనొచ్చు అనమాట. ఓకేనా? డెల్టా యు మనకి ఏమవుతుందంటే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అట్ పాయింట్ P ఇంటూ క్యూ అవుతుంది. క్లియర్ స్టూడెంట్స్? అంటే సింపుల్గా పొటెన్షియల్ ఎనర్జీ కావాలనుకుంటే ఈ పాయింట్ దగ్గర ఒక ఛార్జ్ తీసుకుని పెట్టినప్పుడు ఈ టోటల్ పొటెన్షియల్ ఎనర్జీ నాకు కావాలి అనుకుంటే ఈ ఛార్జ్ వల్ల ఇక్కడ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎంత ఉందో అది రాసుకొని ఇంటూ ఏ ఛార్జ్ అయితే అక్కడ ప్లస్ చేస్తున్నామో ఆ ఛార్జ్ రాసుకోవచ్చు అన్నమాట. అంటే అలా కూడా మనం డిస్కస్ చేయొచ్చు. క్లియర్ స్టూడెంట్స్? చూడండి, ఇప్పుడు ఇది ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అన్నాము. దీని యొక్క యూనిట్స్ గురించి మాట్లాడాము అనుకోండి. దీని యొక్క యూనిట్స్ ఏమవుతుంది అంటే ఇప్పుడు చూడండి, వర్క్ డన్ బై ఛార్జ్ అన్నాం కాబట్టి జౌల్ పర్ కులుంబ్ అవుతుంది. దీన్ని సింపుల్గా మనం ఏమనొచ్చు అంటే వోల్ట్ అనొచ్చు. ఓకేనా? నెక్స్ట్, దీని యొక్క డైమెన్షనల్ ఫార్ములా మనం డిస్కస్ చేసామనుకోండి, వర్క్ అంటేనే ml² T⁻⁻2 బై చార్జ్ Q అంటేనే కరెంట్ ఇంటూ టైం. అప్పుడు ఇది మనకి ఏమవుతుందంటే ml² T⁻³ I⁻⁻1 అవుతుంది అన్నమాట. ఓకేనా? చూడండి, ఎక్స్ట్రా వర్క్ డన్ అనేది స్కేలార్ క్వాంటిటీ, Q అనేది కూడా స్కేలార్ క్వాంటిటీ. కాబట్టి రెండింటి యొక్క రేషియో మనకి ఏమవుతుందంటే స్కేలార్ క్వాంటిటీ. అంటే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అనేది తీసి స్కేలార్ క్వాంటిటీ అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? బాగా అర్థం కాదు. సింపుల్ చెప్పాలంటే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటే కేవలం ఒక ఛార్జ్ వల్ల పాయింట్ P దగ్గర ఎంత పొటెన్షియల్ ఉందో దాన్ని ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అంటాం. ఓకేనా? దాని యొక్క పొటెన్షియల్ ఇంటూ ఏదైతే ఛార్జ్ మనం తీసుకుంటామో అది మొత్తం మనకి ఇంటరాక్షన్ పొటెన్షియల్ అనేది బిట్వీన్ టూ ఛార్జెస్ మనకి ఇస్తుంది అనమాట. సింపుల్గా గుర్తుపెట్టుకోండి. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు దీనికి సంబంధించి న్యూమరికల్ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. చూడండి, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ సంబంధించి కొన్ని బేసిక్ ప్రాబ్లమ్స్ చేయడానికి ట్రై చేద్దాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్యాపిటల్ Q అనే ఛార్జ్ ఉంది. దీని నుంచి ఇన్ఫైనైట్ డిస్టెన్స్ ఇక్కడ Q ఈక్వల్ టు 5 మిల్లీ కూలంబ్స్ ఛార్జ్ ఉందన్నమాట. దీన్ని మనం ఏం చేసామంటే ఇక్కడి నుంచి స్లోగా మూవ్ చేసుకుంటూ పాయింట్ P దగ్గరికి తీసుకొని వచ్చాము. ఓకేనా? ఎంత ఎక్స్టర్నల్ వర్క్ చేసామంటే వర్క్ డన్ వచ్చి 5 జౌల్స్ చేసామన్నమాట. అంటే 5 జౌల్స్ ఆఫ్ వర్క్ చేసి దాన్ని ఇక్కడి నుంచి P అనే పాయింట్ దగ్గర తీసుకొని వచ్చామన్నమాట. అలాంటప్పుడు ఈ పాయింట్ P దగ్గర ఎంత ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఉందో కనుక్కోవాలి. క్లియర్ స్టూడెంట్స్? ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఫార్ములా ఏంటంటే KQ బై R అన్నమాట. మన క్యాపిటల్ Q వాల్యూ తెలుసా అంటే తెలియదు. మనం ఇంకా ఏ ఫార్ములా చేయొచ్చు అంటే ఎక్స్టర్నల్ వర్క్ డన్ బై ఏ ఛార్జ్ని అయితే మూవ్ చేసామో ఆ ఛార్జ్, ఇలా కూడా మనం చేయొచ్చు అనమాట. కాబట్టి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ పాయింట్ P ఈక్వల్స్ టు 5 జౌల్స్ బై స్మాల్ Q వాల్యూ 5 మిల్లీ కూలంబ్, 5 ఇంటూ 10⁻³ కూలంబ్స్. 5 గెట్స్ క్యాన్సల్. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ పాయింట్ P ఈక్వల్స్ టు 10⁻³ జౌల్ పర్ కూలంబ్, లేకపోతే వోల్ట్ అనొచ్చు. సింపుల్ చెప్పాలంటే 1000 వాట్స్ అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? అంటే ఇక్కడ చూడండి, దీనికి ఫార్ములాస్ చాలా ఉన్నాయి, కానీ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి నేను ఏ ఫార్ములా అప్లై చేసినా బాగా గమనించాను. సేమ్ ఇదే తరహాలో ఇంకో ప్రాబ్లం చేద్దాం. చూడండి, ఈసారి క్వశ్చన్ ఏముందంటే సేమ్ క్యాపిటల్ Q ఛార్జ్ ఉంది,
కాకపోతే ఈసారి ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో స్మాల్ క్యూ చార్జ్ ఎంత ఉందంటే -3 మిల్లీ కూలమ్స్ ఉందన్నమాట. ఓకేనా, ఇక్కడ ఈసారి ఎలక్ట్రిక్ ఫీల్డ్ చేసిన వర్క్ డన్ బై ఎలక్ట్రిక్ ఫీల్డ్ 6 జౌల్స్. 6 జౌల్స్ ఆఫ్ వర్క్ చేసి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఇక్కడి నుంచి పాయింట్ P దగ్గర తీసుకొని వచ్చింది ఆ చార్జ్. ఓకేనా, అలాంటప్పుడు ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అట్ పాయింట్ P ఎంతో కనుక్కోవాలి. ఎలా చేయొచ్చు చూడండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వర్క్ ఇచ్చాను. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ పాయింట్ P in terms of electric field, in terms of conservative force is minus of work done by electric field by charge small q. Therefore Vp equals to -6 joules by small q ఎంత అంటే -3 into 10⁻³ coulombs. Minus gets 3 1 is 3 2 ja. Therefore electric potential at point P is 2 into 10⁻³ volts అన్నమాట. సింపుల్గా ఎలక్ట్రిక్ పొటెన్షియల్ పాయింట్ P is 2000 volts. క్లియర్ స్టూడెంట్స్, ఇవన్నీ కూడా బేసిక్ ప్రాబ్లమ్స్ అన్నమాట. ఇప్పుడు దీనిలో ఒక లెవెల్ కొద్దిగా 1 స్టెప్ ఇంక్రీజ్ చేసి దానిపైన కూడా ప్రాబ్లమ్స్ ఒకసారి సాల్వ్ ఉంటుంది. చూడండి, ఈసారి మన క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ క్యాపిటల్ క్యూ ఛార్జ్ ఉంది. దీని నుంచి ఆ డిస్టెన్స్లో పాయింట్ P దగ్గర స్మాల్ క్యూ ఛార్జ్ ఉంది, హూస్ ఛార్జ్ వాల్యూ ఈస్ 2 మిల్లీ కూలమ్స్ అన్నమాట. ఒకవేళ పాయింట్ P దగ్గర ఎలక్ట్రిక్ పొటెన్షియల్ మనకి ఎంత ఉందంటే 50 volts ఉంది. ఓకేనా, ఈ క్యూ అనే ఛార్జ్ కూడా ఎలా ఉందంటే ఫిక్స్డ్లో ఉందన్నమాట. ఇది పాజిటివ్ ఛార్జ్, ఇది కూడా పాజిటివ్ ఛార్జ్. అఫ్కోర్స్ రెండింటి మధ్య ఏముంటుందంటే రిపల్షన్ అనేది ఉంటుంది. ఇది ఫిక్స్డ్లో ఉంది. ఇప్పుడు దీని యొక్క రిపల్షన్ దీనిపైన ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇది మూవ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఫ్రీగా ఉండే ఛార్జ్ కదా మూవ్ అవుతుంది. మూవ్ అవుతూ అలా ఇన్ఫినిటీకి వెళ్ళినప్పుడు అప్పుడు దాని యొక్క కైనెటిక్ ఎనర్జీ ఎంతో కనుక్కోవాలి. ఇన్ఫినిటీ దగ్గర దాని యొక్క వెలాసిటీ ఎంతో కూడా మనం కనుక్కోవాలి. ఇది ఇప్పుడు మనకున్న క్వశ్చన్ అన్నమాట. సేమ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ మనము పొటెన్షియల్ ఎనర్జీ కాన్సెప్ట్లో చేసాం, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎనర్జీలో. ఓకేనా, చూడండి ఇది ఫిక్స్డ్గా ఉంది కాబట్టి ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్ట్ అయినా సరే ఇక్కడ మనకి వర్క్ డన్ అనేది 0 కాబట్టి టోటల్ మెకానికల్ ఎనర్జీ కన్జర్వేషన్ యూజ్ చేయొచ్చు అన్నమాట. అంటే ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ ప్లస్ ఇనిషియల్ పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్స్ టు ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ ప్లస్ ఫైనల్ పొటెన్షియల్ ఎనర్జీ. ఇనీషియల్గా 2 బాడీస్ రెస్ట్లో ఉన్నాయి కాబట్టి కైనెటిక్ అనేది 0, ఇనీషియల్ పొటెన్షియల్ అనేది. ఓకేనా, చూడండి ఈ ఛార్జ్ వాల్యూ కూడా మనకి ఇచ్చుంటే KQ1Q2/R అనే ఫామ్లో యూజ్ చేసి ఉండొచ్చు. కానీ మనకి ఈ ఛార్జ్ వాల్యూనే ఇచ్చాడు. ఈ ఛార్జ్ ఇవ్వకుండా ఈ ఛార్జ్ వల్ల పాయింట్ P పొటెన్షియల్ ఇచ్చాడు. కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీని సింపుల్గా మనము ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఇంటూ ఛార్జ్ రాసుకోవచ్చు కదా. రాసుకుందాం. ఛార్జ్ 50 into 2 మిల్లీ కూలమ్స్ ఈక్వల్స్ టు ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ. ఈ ఛార్జ్ ఆడికి వెళ్ళిపోయిన తర్వాత మీకు మాస్ ఏమో 12 mv². ఏదైతే రెస్ట్లో ఉంటుంది కాబట్టి 0 అయిపోతుంది. ఫైనల్ పొటెన్షియల్ ఇది ఇన్ఫైనైట్ డిస్టెన్స్ ఇంకా పొటెన్షియల్ అనేది ఏముంటుంది 0 అయిపోతుంది అన్నమాట. కాబట్టి 50 into 2 వచ్చి 100 మిల్లీ అంటే 10⁻³ ఈక్వల్స్ టు 12 mv² అంటే ఇదే కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ కనుక్కోవాలి కాబట్టి therefore 110⁻³ అంటే కైనెటిక్ ఎనర్జీ నాకు ఎంత వస్తుంది అంటే 0.1 జౌల్స్ వస్తుంది. క్లియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇప్పుడు వెలాసిటీ కనుక్కోవాలి. ఇక్కడ మనకి కైనెటిక్ ఎనర్జీ అంటే 12 mv² మనకి ఎంత ఉందంటే 0.1 ఉంది. ఈ వాల్యూ కనుక్కుంటే అయిపోతుంది. 12 into ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క మాస్ వచ్చి 0.2 అనుకుందాం మిల్లీగ్రామ్స్. అప్పుడు ఏమవుతుందంటే 0.2ని 2/10 లాగా రాసుకుంటాను. మిల్లీ అంటే 10⁻³ v² ఈక్వల్స్ టు 0.1. 2 గెట్స్ క్యాన్సల్డ్. v² ఈక్వల్స్ 0.1 into 10 వచ్చి 1 అవుతుంది. 1 into 10
1/10⁻³ v ఈక్వల్స్ టు √10⁻³ √1000 అన్నమాట. √1000 m/s. క్లారిఫికేషన్స్ ఈ రకంగా మనము న్యూమరికల్స్ సాల్వ్ చేయాల్సి వస్తుంది అన్నమాట. ఈ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ యొక్క గ్రాఫ్ ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ Q అనే పాయింట్ చార్జ్ ఉంది. డిస్టెన్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అనేది ఏమవుతుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ మనము గ్రాఫ్లో డిస్కస్ చేయాలి అనుకుంటే చూడండి, y యాక్సిస్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్, ఇక్కడ r యాజ్ డిస్టెన్స్. చూడండి, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు పాయింట్ చార్జ్ Q ఈస్ గివెన్ బై v ఈక్వల్స్ టు kQ/r. వికి ఆర్కి మధ్య మనం రిలేషన్ చూసామనుకోండి, v ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు r. ఓకేనా, v ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు r అయితే మనకి ఎలాంటి షేప్ వస్తుంది అంటే గ్రాఫ్ రెక్టాంగులర్ పారాబోలా వస్తుంది అనమాట. వెన్ Q ఈస్ పాజిటివ్. క్లియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే y ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు x అయితే మనకు వచ్చే గ్రాఫ్ ఏంది అంటే రెక్టాంగులర్, పారాబోలా కాదు, హైపర్బోలా. ఓకేనా, అదే ఒకవేళ Q అనేది నెగిటివ్ అనుకోండి, అప్పుడు v ఈక్వల్స్ టు -kQ/r. అంటే గ్రాఫ్ ఎలా వస్తుందంటే సేమ్ ఇక్కడ కూడా, కాకపోతే ఇక్కడ డౌన్వర్డ్ వస్తుంది అన్నమాట. Q ఈక్వల్స్ టు నెగిటివ్. అర్థం కదా స్టూడెంట్స్? అంటే ఇవి జస్ట్ బేసిక్ గ్రాఫ్స్ మాత్రమే. ఇంకా మనం న్యూమరికల్స్ చేసే కొద్దీ ఇంకా గ్రాఫ్స్ ఎలా డ్రా చేయాలని బాగా అర్థమవుతుంది అనమాట. ఓకేనా, ఇంకొన్ని ఎలక్ట్రిక్ పొటెన్షియల్కి సంబంధించి కొన్ని న్యూమరికల్స్ సాల్వ్ ట్రై చేద్దాం. చూడండి, ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంటంటే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు సిస్టమ్ ఆఫ్ చార్జెస్. అంటే ఒకటి కంటే ఎక్కువ పాయింట్ చార్జెస్ ఉంటే దానివల్ల ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అనేది ఎంత ఉంటుందో కనుక్కోవాలి. డైరెక్ట్గా న్యూమరికల్స్ లాగా సాల్వ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఆఫ్ సైడ్ ఏ, ఇక్కడ ఒక క్యూ చార్జ్ ఉంది, ఇక్కడ క్యూ చార్జ్ ఉంది. ఈ పాయింట్ ఏ అనుకుంటే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అట్ పాయింట్ ఏ ఎంతో కనుక్కోవాలి. ఇది ఒక క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఈసారి స్క్వేర్ తీసుకున్నాం, స్క్వేర్ యొక్క సైడ్ కూడా ఎంత అంటే ఏ అన్నమాట. ఇక్కడ క్యూ చార్జ్ ఉంది, ఇక్కడ క్యూ, ఇక్కడ -q చార్జ్ ఉంది అన్నమాట. ఈ పాయింట్ బి అనుకుంటే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అట్ పాయింట్ బి ఎంతో కనుక్కోవాలి. సేమ్ అదే విధంగా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, సేమ్ స్క్వేర్ తీసుకున్నాం, ఆఫ్ సైడ్ ఏ అన్నమాట. క్యూ 2q వద్దు, క్యూనే తీసుకుందాం. క్యూ 4 వర్టిసెస్ దగ్గర క్యూ అనే చార్జ్ ప్లేస్ చేశాను. ఈ స్క్వేర్ యొక్క సెంటర్ అట్ ఓ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎంతో కనుక్కోవాలి. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా స్క్వేర్ తీసుకున్నాను. ఇక్కడ క్యూ, ఇక్కడ 2q, ఇక్కడ 3q, ఇక్కడ 4q. ఈసారి మనం ఏం చేయాలంటే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఈ సైడ్కి మిడ్ పాయింట్, ఫర్ ఎగ్జాంపుల్ డి అనుకుంటే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అట్ డి ఎంతో కనుక్కోవాలి. చేద్దాం చూడండి. ఆన్సర్, electric potential at any point is given by sum of the electric potential due to individual charges. For example, దీనివల్ల V1 అనుకోండి, దీనివల్ల V2 అనుకోండి. ఎన్ని ఉంటే అన్ని చార్జెస్ యొక్క ఎలక్ట్రిక్ పొటెన్షియల్స్ మనం ఏం చేయాలంటే యాడ్ చేసేయాలి. వెక్టర్ సమ్ కాదు, డైరెక్ట్గా ఆల్జీబ్రాయిక్ సమ్.
మొత్తం యాడ్ చేస్తే అయిపోతుంది అన్నమాట. కాబట్టి ఈ పాయింట్ చార్జ్ వల్ల మనకి ఈ డిస్టెన్స్ ఎంత వస్తుంది అంటే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ పాయింట్ ఏ ఈక్వల్స్ టు కే క్యూ బై డిస్టెన్స్ ఏ. దీనివల్ల కే క్యూ బై డిస్టెన్స్ ఏ మొత్తానికి 2k క్యూ బై ఏ. చూడండి, లొకేషన్ ఎక్కడున్నా సరే ఈక్వి డిస్టెన్స్లో ఉంటే ఛార్జెస్ని యాడ్ చేసినట్టుగా వస్తాం. సింపుల్గా k ఇంటూ 2q బై ఏ. అవి మీరు నోట్ చేయాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. చూడండి, ఇప్పుడు ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అట్ పాయింట్ బి VB ఈక్వల్స్ ఇక్కడ 3 ఛార్జెస్కి సంబంధించి యాడ్ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ ఈ ఛార్జ్ తీసుకున్నాం అనుకోండి KQ బై ఏ. నెక్స్ట్ ఈ ఛార్జ్ తీసుకున్నాం అనుకోండి -KQ బై ఏ. ఓకేనా, ఈ ఫార్ములాలో విత్ సైన్ పెట్టాలి కాబట్టి K ఇంటూ -Q బై ఏ అంటే -KQ బై ఏ. ఈ ఛార్జ్ వల్ల నాకు ఏమొస్తుందంటే KQ బై ఈ డిస్టెన్స్ కదా మనకు కావాల్సింది ఎంత వస్తుందంటే √2a. చూడండి, ఇవి రెండు పోతుంది. ఎలక్ట్రిక్ పొటెన్షియల్ పాయింట్ బి ఈక్వల్స్ టు KQ బై √2a కనుక్కునేసారు. నెక్స్ట్ ఇప్పుడు ఇది చూడండి, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అట్ పాయింట్ ఓ. ఈ ఛార్జ్ వల్ల ఇది మొత్తం లెంత్ √2a అవుతుంది. దాంట్లో సగం ఏమవుతుంది అంటే a బై √2 అవుతుంది. క్లియర్ ఫ్రెండ్స్? అప్పుడు V0 VOL మనకి ఏమవుతుందంటే KQ బై a బై √2. సేమ్ ఇలా 4 ఛార్జెస్ ఉన్నాయి కాబట్టి 4 ఛార్జెస్కి సంబంధించి ఇలా వస్తుంది అన్నమాట. అంటే V0 ఈక్వల్స్ టు 4KQ బై a బై √2 అంటే 4√2KQ బై a వస్తుంది అన్నమాట. క్లియర్ ఫ్రెండ్స్? ఇక్కడ మనము గమనిస్తే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే జనరల్గా ఈ 4 ఛార్జెస్ వల్ల కూడా మనం ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్లో డిస్కస్ చేసాం. అట్ ద సెంటర్ ఆఫ్ ద స్క్వేర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనకి ఏమవుతుందంటే 0 అయిపోతుంది. ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0, కానీ చూడండి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ కంటూ సమ్ వాల్యూ. అంటే ఎక్కడైతే ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0 అవుతుందో అక్కడ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ 0 అవ్వాలని రూల్ అయితే లేదు. అది ఫస్ట్ మనం మైండ్లో పెట్టుకోవాలి. ఇదంతా చాలా మంది కన్ఫ్యూజ్ అవుతాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0 అయినప్పుడు ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఎందుకు 0 అవ్వకూడదు? ఎందుకంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ వేరు, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ వేరు. కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇక్కడ 0 అవుతుంది, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఈస్ నాట్ 0. క్లియర్ ఫ్రెండ్స్? సేమ్ అదేవిధంగా ఎక్కడైతే ఎలక్ట్రిక్ పొటెన్షియల్ 0 అవుతుందో అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0 అవ్వాలని కూడా లేదు. ఇంకా మనం ముందు డిస్కస్ చేస్తాం అన్నమాట. సరే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇక్కడ మనం కనుక్కోవాలి ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అట్ పాయింట్ ఇది. చూడండి, Q అనే ఛార్జ్ a/2 డిస్టెన్స్లో ఉంది, 3Q ఛార్జ్ కూడా a/2 డిస్టెన్స్లో ఉంది అన్నమాట. ఓకేనా, ఫస్ట్ అవి రాసేద్దాం. KQ బై a/2 ప్లస్ K డైరెక్ట్గా రాసేస్తున్నా 3KQ బై a/2. క్యాషన్స్. నెక్స్ట్ రిమైనింగ్ 2 ఛార్జెస్ ఎంత డిస్టెన్స్ ఉంది చూడండి. ఇది a, ఇది a/2. దాని యొక్క హైపోటెనస్ అవుతుంది √a² ప్లస్ a/2 హోల్ స్క్వేర్ అంటే a²/4 అంటే √5a/2 అవుతుంది అన్నమాట. కాబట్టి నాకేమవుతుందంటే 2KQ బై √5a/2 ప్లస్ 4KQ బై √5a/2. ఈ రకంగా ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అనేది ప్రతి ఒక్క ఛార్జ్ వల్ల కూడా ఏమవుతుందంటే సింపుల్గా అడిషన్ అవుతుంది అన్నమాట. అదే మనం గుర్తుపెట్టుకోవాలి. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు ఇదే తరహాలో ఇంకో కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. చూడండి, ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు మనము నల్ పొటెన్షియల్ లేకపోతే 0 పొటెన్షియల్ అనే కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేయబోదాం. చూడండి,
ఫర్ ఎగ్జాంపుల్ 2 పాయింట్ చార్జెస్ తీసుకున్నాం, వాటి మధ్య డిస్టెన్స్ ఎంత ఉందంటే R ఉంది, రెండు కూడా పాజిటివ్ చార్జెస్ అన్నమాట. మనం అదే ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్ డిస్కస్ చేసాం. 2 ఈక్వల్ చార్జెస్ ఉంటే ఓకేనా, ఈ రెండింటిని జాయిన్ చేసే లైన్ యొక్క సెంటర్లో, ఎందుకంటే దీనివల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఉంటుంది, దీనివల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఉంటుంది, ఇక్కడ మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమవుతుందంటే 0 అవుతుంది అన్నమాట. ఎలక్ట్రిక్ ఫీల్డ్ 0, దాన్ని మనం ఏమన్నా నల్ పాయింట్ అంటాం. నల్ పొటెన్షియల్ కాదు, ఇది నల్ పాయింట్ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి మాట్లాడతాం. ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర మనకి పొటెన్షియల్ 0 అవుతుంది అంటే అవ్వదు. ఎందుకు? ఈ చార్జ్ వల్ల ఈ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ పొటెన్షియల్ KQ/R/2 వస్తుంది, మిడ్ పాయింట్ కాబట్టి. ఇక్కడ KQ/R/2 రెండు యాడ్ చేస్తే 2KQ/R/2 మొత్తం మనకి 4KQ/R అనేది వస్తుంది అన్నమాట. క్లియర్ స్టూడెంట్స్? మరి ఏ పాయింట్ దగ్గర ఈ 2 చార్జెస్ వల్ల పొటెన్షియల్ 0 అవుతుందో దాన్నే మనము నల్ పొటెన్షియల్ పాయింట్ అంటాం. క్లియర్ స్టూడెంట్స్? ఇప్పుడు రెండు పాజిటివ్ చార్జెస్ అన్నాం, ఇది కూడా పాజిటివ్ చార్జ్ కాబట్టి ఏ డిస్టెన్స్లో తీసుకున్న KQ/R వస్తుంది, ఇది కూడా పాజిటివ్ చార్జ్ కాబట్టి ఏ డిస్టెన్స్లో తీసుకున్న KQ/R వస్తుంది. అంటే రెండు యొక్క పొటెన్షియల్స్ సమ్ అవుతున్నాయి కానీ సపరేట్ అయ్యే ఛాన్సే రావట్లేదు. అంటే ఈ రెండు పాజిటివ్ చార్జెస్ వల్ల ఫైనైట్ డిస్టెన్స్లో ఎక్కడ కూడా ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అనేది 0 అవ్వదు. క్లియర్ స్టూడెంట్స్? కాబట్టి రాసుకోండి. డ్యూ టు పాజిటివ్ చార్జెస్ there is no point at finite distance where electric potential is 0. ఫైనల్ డిస్టెన్స్ లెక్కలు కూడా ఎలక్ట్రిక్ పొటెన్షియల్ 0 అవ్వదు. అదే నువ్వు ఇన్ఫైనైట్ డిస్టెన్స్లో పాయింట్ తీసుకున్నావు అనుకో, KQ/R కాబట్టి R వాల్యూ ఇన్ఫినిటీ అవుతుంది కాబట్టి అప్పుడు ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఇన్ఫినిటీ దగ్గర మనకి ఏమైపోతుంది అంటే 0 అయిపోతుంది. అంతేగాని రెండు పాజిటివ్ ఛార్జెస్ తీసుకున్నా లేకపోతే రెండు నెగిటివ్గా అంటే రెండు సిమిలర్ ఛార్జెస్ తీసుకోవడం వల్ల దానివల్ల మనకి ఒక పాయింట్ దగ్గర నల్ పొటెన్షియల్ వస్తుందా అంటే రాదు. ఈ విషయం మీకు బాగా అర్థం అనుకుంటున్నా. ఎటో డిస్కస్ చేశాం కాబట్టి దీని పొటెన్షియల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రాఫ్ కూడా డిస్కస్ చేద్దాం. చూడండి, ఇక్కడ మళ్ళీ డ్రా చేస్తున్నాను. ఇక్కడ Q అనే ఛార్జ్ ఉంది, ఇక్కడ కూడా Q అనే ఛార్జ్ ఉంది. ఓకేనా? మామూలుగా ఎలక్ట్రిక్ పొటెన్షియల్ ఈస్ గివెన్ బై V = KQ/R. ఓకేనా? మనం R x యాక్సిస్లో తీసుకుందాం. ఇక్కడ ఏమవుతుందంటే లెఫ్ట్ సైడ్ సేమ్ మనకి రెక్టాంగులర్ హైపర్బోలా అని వస్తుంది. క్లియర్ ఫ్రెండ్స్? ఈ ఛార్జ్ వల్ల దీని యొక్క రైట్ సైడ్ కూడా మనకి ఈ ఛార్జ్ కంబైన్ అవుతుంది. మొత్తానికి ఇది కూడా మనకి ఏమవుతుందంటే రెక్టాంగులర్ హైపర్బోలా అనేది వస్తుంది. క్లియర్ ఫ్రెండ్స్? ఇప్పుడు ఈ రెండింటికి మధ్య ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అనేది ఏమవుతుంది? ఇదే ఫామ్లో చూడండి, KQ/R అంటే R Qకి దగ్గరగా ఉందనుకోండి, R టెన్స్ టు 0 అయినప్పుడు ఎలక్ట్రిక్ పొటెన్షియల్ టెన్స్ టు ఇన్ఫినిటీ అవుతుంది. అంటే దగ్గర ఉన్నప్పుడు చాలా ఎక్కువగా ఉంటుంది. ఓకేనా? మళ్ళీ దూరం పోయే కొద్ది తగ్గుతుంది, మళ్ళీ దీనికి దగ్గరకు వస్తాం కదా మళ్ళీ ఇన్ఫినిటీకి వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ మనకి ఎలా వస్తుందంటే గ్రాఫ్ క్లియర్ అంటే మనకి ఇక్కడ యూ షేప్లో వస్తుంది అనమాట. జస్ట్ మీకు ఎలక్ట్రిక్ పొటెన్షియల్ గ్రాఫ్ ఎలా వస్తుందో చెప్తున్నాం. 2 ఈక్వల్ చార్జెస్. ఇప్పుడు నల్ పొటెన్షియల్ ట్రై చేద్దాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈసారి నేను 2 ఆపోజిట్ చార్జెడ్ బాడీస్ తీసుకుంటాను. ఇక్కడ నేను 2Q తీసుకుంటాను. ఆ డిస్టెన్స్లో ఇక్కడ నేను -Q అనే చార్జ్ తీసుకున్నాను.
ఇప్పుడు ఈ లైన్ పైన నల్ పొటెన్షియల్ పాయింట్ అనేది మనం కనుక్కోవాలి. ఓకేనా, నల్ పొటెన్షియల్ పాయింట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్కడో ఉంటుంది ఈ లైన్ జాయిన్ చేసే చోట. ఓకేనా, ఎందుకు నేను -q దగ్గర తీసుకున్నాను అంటే 2q వల్ల పొటెన్షియల్ ఎక్కువ వస్తుంది అన్నమాట, ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎక్కువ డిస్టెన్స్ పెరిగితే కొద్దిగా తగ్గుతుంది అనమాట. అంటే దీనికి దగ్గరగా ఉండే ఒక పాయింట్, దీనికి కొద్దిగా దూరంగా ఉండే పాయింట్, ఈ లైన్ పైన ఇక్కడ నల్ పొటెన్షియల్ 0 అయ్యే ఛాన్స్ ఉంది. ఓకేనా, 2q నుంచి ఫర్ ఎగ్జాంపుల్ R1 డిస్టెన్స్ అనుకుందాం, -q నుంచి ఫర్ ఎగ్జాంపుల్ R2 డిస్టెన్స్ అనుకుందాం. చూస్తేనే మనకు అర్థమవుతుంది R1 + R2 = R వస్తుంది. ఓకేనా, చేద్దాం చూడండి. నెట్ పొటెన్షియల్ అట్ పాయింట్ P మనకి ఏమవ్వాలంటే 0 అవ్వాలి. అంటే దీనివల్ల 2kq/R1 + k × -q/R2 = 0. నెట్ పొటెన్షియల్ 0 కాబట్టి 2kq/R1 - kq/R2 = 0. 2kq/R1 = kq/R2. kq క్యాన్సల్. నాకేమొస్తుందంటే R1/2 = R2. R1 నాకేమవుతుందంటే 2R2 అవుతుంది. ఇది ఇక్కడ మనకు వచ్చిన కండిషన్ అన్నమాట. R1 = 2R2. ఇప్పుడు ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా, ఏమవుతుంది 2R2 + R2 = R, 3R2 = R, R2 = R/3. అంటే ఈ డిస్టెన్స్ మనకి ఎంత ఉందంటే R/3. ఇది R/3 అంటే ఇది ఎంత ఉంటుందంటే 2R/3 ఉంటుంది అన్నమాట. క్లియర్ ఫ్రెండ్స్, ఈ రకంగా మనకి వాల్యూస్ వచ్చాయి. R1 వచ్చి 2R/3, R2 R/3. అంటే ఇక్కడ మనకి అంటే చూడండి, ఆపోజిట్ చార్జెస్ ఉంటే వాటిని జాయిన్ చేసే లైన్ పైన మనకి పొటెన్షియల్ మనకి ఎంత వస్తుందంటే 0 వస్తుంది. దీనే మనం ఏమంటున్నామంటే నల్ పొటెన్షియల్ అంటాం. కేవలం ఇక్కడ మాత్రమే మనకు ఆ పాయింట్ వస్తుందా సార్, దీనికి అవుట్ సైడ్ రాదా అంటే అక్కడ ఒకసారి ట్రై చేద్దాం. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ అవుట్ సైడ్ వస్తుందా లేకపోతే ఇక్కడ అవుట్ సైడ్ వస్తుందా, దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. చూడండి, ఇప్పుడు చూడండి -q చార్జ్ ఇక్కడ ఉంది, ఇక్కడ 2q చార్జ్ ఉంది. ఈ చార్జ్ అనేది ఎక్కువ ఉంది. ఓకేనా, అంటే దీనివల్ల ఈ చార్జ్ వల్ల ఇక్కడ వచ్చే ఇటు సైడ్ వచ్చే పొటెన్షియల్ని ఈ చార్జ్ క్యాన్సిల్ చేసేటట్టు ఉంటారు. ఓకేనా, క్యాన్సిల్ చేసే ఛాన్స్ ఉందా అంటే దీనికి మ్యాగ్నెట్ చాలా తక్కువ కాబట్టి ఆ ఛాన్సెస్ వచ్చి అసలు లేనే లేదు. ఓకేనా, అదే మనం ఇక్కడ ఏదైనా పాయింట్ తీసుకున్నాం అనుకోండి, అయితే ఇక్కడ ఏదైనా పాయింట్ తీసుకున్నాం అనుకోండి. ఓకేనా, ఇది లార్జర్ ఛార్జ్ కాబట్టి దీనివల్ల ఇక్కడ పొటెన్షియల్ని, ఇది స్మాల్ ఛార్జ్ కాబట్టి దీనివల్ల వచ్చే పొటెన్షియల్ 0 అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడి నుంచి ఇక్కడి మధ్య డిస్టెన్స్ R1 అనుకుంది, అప్పుడు R1 డాష్ అనుకుంది. ఓకేనా, దీని దగ్గర నుంచి ఇక్కడికి వచ్చే డిస్టెన్స్ ఎంత ఉందంటే R2 డాష్ అనుకుందాం. ఓకేనా, అప్పుడు మనకు వచ్చే కండిషన్ ఇక్కడ ఎలా అయితే R1 + R2 = R వచ్చిందో ఇక్కడ R1 డాష్ - R2 డాష్, ఎక్స్టర్నల్ గురించి మాట్లాడుతున్నాను. R1 డాష్ - R2 డాష్ నాకేమవుతుంది చూడండి, ఇక్కడ R1 డాష్ నుంచి R2 డాష్ పోతే R అనేది వస్తుంది. క్లియర్ స్టూడెంట్స్, ఇప్పుడు ఒకసారి సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. చూడండి, ఇప్పుడు ఈ చార్జ్ వల్ల 2kq/R1 డాష్, సేమ్ అదేవిధంగా ఈ చార్జ్ వల్ల -kq/R2 డాష్ = 0. ఓకేనా, అప్పుడు మనకేమొస్తుంది 2kq/R1 డాష్ = kq/R2 డాష్. kq క్యాన్సిల్ అయితే R1 డాష్/2 =
R2 డాష్ సేమ్ R1 డాష్ ఈక్వల్స్ టు 2R2 డాష్ అనేది వస్తుంది. ఇది మనకు వచ్చిన కండిషన్. ఇది ఎత్తి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా, మనకి R1 డాష్ అంటే 2R2 డాష్ కాబట్టి 2R2 డాష్ మైనస్ R2 డాష్ ఈక్వల్స్ టు R. నాకు మొత్తానికి ఏమొస్తుందంటే R2 డాష్ ఈక్వల్స్ టు R వచ్చింది. ఫ్రెండ్స్, అంటే ఈ డిస్టెన్స్ నాకు ఎంత వచ్చిందంటే ఆ డిస్టెన్స్ వచ్చింది. అదే నాకు R1 డాష్ కావాలనుకోండి, R1 డాష్ కావాలంటే 2R2 డాష్ కాబట్టి R1 డాష్ ఈక్వల్స్ టు నాకు 2R అవుతుంది. అంటే 2R డిస్టెన్స్, అంటే ఇక్కడి నుంచి 2R డిస్టెన్స్, ఇక్కడి నుంచి R డిస్టెన్స్, మళ్ళీ నాకు నల్ పొటెన్షియల్ అని 0 వచ్చే పాయింట్ వస్తాను. ఫ్రెండ్స్, అంటే చూడండి ఎలా సాల్వ్ చేస్తాం మీకు బాగా అర్థమవుతుంది అనుకుంటాం. మనకు అక్కడ నల్ పాయింట్ వచ్చి దాదాపు ఒక పాయింట్ వస్తామని, కానీ ఇక్కడ చూడండి మనకి ఇక్కడ 2 పాయింట్స్ వచ్చింది. కేవలం 2 పాయింట్సే కదా అంటే అలా కాదనమాట, ఇంకా చాలా పాయింట్స్ వస్తాయి. దాని గురించి ముందు ముందు డిస్కస్ చేద్దాం. ఓకేనా, అంటే దీన్ని ఈ రకంగా సాల్వ్ చేయాల్సి వస్తుంది. అంటే ఇంత పెద్ద సాల్వ్ చేయాలి అసలు దానికి ఏమైనా ట్రిక్ లేదా అంటే ఆ ట్రిక్తో పాటు ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి డిస్కస్ చేద్దాం. సేమ్ ప్రాబ్లం ఫస్ట్ రాసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ట్రిక్ డిస్కస్ చేద్దాం. చూడండి, ఇక్కడ 2Q చార్జ్ ఉంది, ఇక్కడ -Q చార్జ్ ఉంది. ఇంటర్నల్గా నల్ పొటెన్షియల్ పాయింట్ ఒకటి ఉంది, ఎక్స్టర్నల్ కూడా ఒక నల్ పొటెన్షియల్ పాయింట్ అనేది ఉందన్నమాట. ఫస్ట్ ఇంటర్నల్గా నల్ పొటెన్షియల్ పాయింట్ ఒక ట్రిక్ డిస్కస్ చేద్దాం. ఆ ట్రిక్ ఏంటంటే R1 ఈక్వల్స్ టు RQ1 బై Q1 ప్లస్ Q2, R2 ఈక్వల్స్ టు RQ2 బై Q1 ప్లస్ Q2. ఇక్కడ Q1 అంటే ఏంటి, Q2 అంటే ఏంటంటే Q1 మీన్స్ బిగ్గర్ చార్జ్ యొక్క మ్యాగ్నిట్యూడ్. మ్యాగ్నిట్యూడ్ రాసుకోవాలి విత్ సైన్ కాదు, గుర్తుపెట్టుకోవాలి. Q2 అంటే స్మాలర్ చార్జ్ యొక్క మ్యాగ్నిట్యూడ్. చూడండి, R1 అంటే డిస్టెన్స్ ఫ్రమ్ బిగ్గర్ చార్జ్. ఓకేనా, R1 ఈక్వల్స్ టు వీటి మధ్య డిస్టెన్స్ R. Q1 వచ్చి 2Q బై Q1 ప్లస్ Q2 అంటే 2Q ప్లస్ Q ఏమవుతుందంటే 3Q అవుతుంది. QQ క్యాన్సిల్ అయితే R1 మనకి ఏమొస్తుందంటే 2R బై 3. ఇదే వాల్యూ వచ్చింది అనమాట, ఇందాక మనం సాల్వ్ చేసినాం. సేమ్ విధంగా R2 ఈక్వల్స్ టు R. Q2 ఎంత అంటే Q బై Q1 ప్లస్ Q2. ఓకేనా, అంటే 2Q ప్లస్ Q ఎంత అంటే 3Q. చూడండి, ఈ ట్రిక్స్ అప్లై అయ్యేటప్పుడు మీరు సైన్ పెట్టాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఎందుకంటే ఆల్రెడీ సైన్స్ మొత్తం కూడా వేసిన తర్వాత మనకి ఈ ఫార్ములా వచ్చింది అన్నమాట. R2 మనకి ఎంత వస్తుందంటే R బై 3. ఓకే, ఇప్పుడు సేమ్ అదేవిధంగా ఎక్స్టర్నల్ నల్ పొటెన్షియల్ పాయింట్కి ట్రిక్ డిస్కస్ చేద్దాం. ఓకేనా, చూడండి ఏమొస్తుంది. R1 ఈక్వల్స్ టు RQ1 బై Q1 మైనస్ Q2 అన్నమాట. R2 మనకి ఏమొస్తుంది కదా, మైనస్ RQ2 బై Q1 మైనస్ Q2. సేమ్ Q1 Q2 అంటే బిగ్గర్ చార్జ్ స్మాలర్ చార్జ్. చూడండి, R1 ఈక్వల్స్ టు R2Q బై 2Q మైనస్ Q మనకి ఏమవుతుందంటే Q అవుతుంది. QQ క్యాన్సిల్ అయితే R1 నాకు 2R వచ్చింది. సేమ్ ఇందాక కూడా మనకి ఇదే వాల్యూ వచ్చింది అనమాట. నెక్స్ట్ R2 చూడండి, R2 ఈక్వల్స్ టు మైనస్ RQ2 అంటే Q బై Q1 మైనస్ Q2. 2Q నుంచి Q పోతే ఎంత అంటే Q. QQ క్యాన్సిల్ అయితే R2 ఈక్వల్స్ టు మైనస్ R. ఇందాక మనకు R వచ్చింది, ఇక్కడ మైనస్ R. మైనస్ ఏం చెప్తుంది సార్ అంటే ఇక్కడ చూడండి, మనం ఇంతవరకు ఇక్కడ తీసుకున్న పాయింట్ ఇలా సెకండ్ ఛార్జ్కి ఇలా తీసుకుంటాం డిస్టెన్సెస్, కానీ ఇక్కడ ఎక్స్టర్నల్ పాయింట్ వచ్చి ఇలా తీసుకుంటున్నాం కాబట్టి మనం ఇక్కడ మైనస్ వచ్చినాం అనమాట. ఫ్రెండ్స్, ఈ రకంగా న్యూమరికల్స్ చేయాల్సి వస్తుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, ఏ లైన్ పైన మనము
నల్ పొటెన్షియల్ పాయింట్స్ అనేవి కనుక్కోవాలనుకుంటే డైరెక్ట్ మన ట్రిక్స్ అనేవి యూస్ చేసి ఆన్సర్స్ అని సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఒకవేళ దీని గ్రాఫ్ డ్రా చేయాలనుకుంటే దీని యొక్క గ్రాఫ్ అనేది ఎలా వస్తుంది, దాని గురించి ఒకసారి డిస్కషన్ చూడండి. సింపుల్గా ఇక్కడ పక్కన డ్రా చేస్తాం చూడండి. ఇక్కడ మనకి 2q చార్జ్ ఉంది, ఇక్కడ -q చార్జ్ ఉంది. ఓకేనా, ఇప్పుడు ఈ 2q చార్జ్ వల్ల వచ్చి ఈ డైరెక్షన్. ఓకేనా, యాట్ డిస్టెన్స్ ఇంక్రీజెస్ పొటెన్షియల్ డిక్రీజెస్ కాబట్టి ఇలా వస్తుంది అనమాట, రెక్టాంగులర్ హైపర్బోలా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక నల్ పాయింట్ ఉంది, ఇక్కడ కూడా ఒక నల్ పాయింట్ ఉంది అన్నమాట. ఈ 2 పాయింట్స్ దగ్గర మనకి 0 అనేది వస్తుంది అనమాట. అంతా కూడా ఈ డిస్టెన్సెస్ అంతా కూడా ఆర్. చూడండి, 2q వల్ల హైయర్ నుంచి లోయర్ రెక్టాంగులర్ హైపర్బోలా లాగా ఇలా వస్తుంది. వస్తూ 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 ఈ పాయింట్ దగ్గర ఏమైపోతుంది అంటే 0 అయిపోతుంది, ఎందుకంటే నల్ పొటెన్షియల్ పాయింట్ కాబట్టి. ఆ తర్వాత -qకి దగ్గరగా వెళ్తుంది కాబట్టి ఇక్కడ మనకి రెక్టాంగులర్ హైపర్బోలా ఫామ్లో ఇక్కడ ఇంక్రీజ్ అవుతూ వస్తుంది అనమాట. క్లియర్ స్టూడెంట్స్? ఆ రకంగా -q దగ్గరకు వెళ్ళేసరికి నెగిటివ్ పొటెన్షియల్ బాగా ఇంక్రీజ్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు దీనికి రైట్ సైడ్ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు చూడండి, రైట్ సైడ్ సేమ్ ఇదే రకంగా నెగిటివ్ ఛార్జ్, ఓన్లీ నెగిటివ్ ఛార్జ్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. పొటెన్షియల్ ఎలా వస్తుందంటే రెక్టాంగులర్ హైపర్బోలా డౌన్వర్డ్ డైరెక్షన్లో వస్తుంది మనకి, అంటే ఇలా వస్తుంది. కానీ ఇక్కడ మనకి ఏముందంటే నల్ పాయింట్ 0 ఉంది. అలా నల్ పాయింట్ 0 దగ్గర మనకి 0 అయిపోతుంది అనమాట. కేవలం అక్కడే మాత్రమే 0 అవుతుందా అంటే అలా కాదు, ఇక్కడ 0 అవుతుంది, మళ్ళీ ఇంక్రీజ్ అవుతూ మళ్ళీ అంతే కదా, ఇన్ఫినిటీ దగ్గర 0 అయిపోతుంది. కాబట్టి ఇక్కడ మళ్ళీ ఇంక్రీజ్ అయ్యి మళ్ళీ ఇన్ఫినిటీ దగ్గర 0 అవుతుంది. క్లియర్ స్టూడెంట్స్? ఈ రకంగా దీనికి గ్రాఫ్ అని డ్రా చేయాల్సి. కేవలం మనం ఈ లైన్ గురించే మాట్లాడాం. అంటే లైన్ పైన మనకి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి అంటే 2 పాయింట్స్ వస్తున్నాయి, ఎక్కడైతే నల్ పొటెన్షియల్ అనేది వస్తుంది. ఓకేనా, కేవలం ఆ 2 పాయింట్స్ ఉన్నాయా సార్, వేరే పాయింట్స్ లేవా అంటే ఇంకా పాయింట్స్ ఉన్నాయన్నమాట. కేవలం లైన్ గురించే మాట్లాడాం. ఓకేనా, ఇక్కడ 2కి ఇక్కడ -q తీసుకున్నాం అనుకోండి, ఇంకా ఇక్కడంతా కూడా పాయింట్స్ వస్తాయి. క్లియర్ స్టూడెంట్స్? అంటే ఒక సెట్ ఆఫ్ పాయింట్స్ అనేది వస్తాయి, ఒక సెట్ ఆఫ్ పాయింట్స్. కేవలం ఇక్కడ ఒకటే కాదు, ఇంకా ఇక్కడ ఎక్కడెక్కడైనా రావచ్చు. ఇలా 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 సెట్ ఆఫ్ పాయింట్, 1 కాదు 2 కాదు, కొన్ని ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ అనేవి వస్తాయి. ఓకేనా, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్. ఆ పాయింట్స్ అన్నింటిని జాయిన్ చేస్తూ మనకు ఒక షేప్ వస్తుందంటే మనకు ఈక్వేషన్ వస్తుంది అనేసి అర్థం. ఓకేనా, ఆ ఈక్వేషన్ అనేది ఎలా వస్తుంది, ఓకేనా, దాన్ని బేస్ చేసుకుని మీకు ఎలా క్వశ్చన్స్ అడగచ్చు, దాని నుంచి ఒకసారి డిస్కషన్ చూడండి. ఓకే సార్, మీకు క్వశ్చన్ లాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇవి కోఆర్డినేట్ యాక్సిస్ అన్నమాట. ఇది ఆరిజిన్ 0,0, ఇక్కడ ఇది 2,0 అన్నమాట. 0,0 దగ్గర -q చార్జ్ ఉంది, 2,0 దగ్గర q/√3 చార్జ్ ఉంది అనమాట. మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన విషయమే ఏంటంటే, ఇప్పుడు ఈ రెండింటిలో మ్యాగ్నిట్యూడ్ దీనికి తక్కువగా ఉంది కాబట్టి దీని దగ్గరలో ఇంటర్నల్గా ఇక్కడ ఒక నల్ పాయింట్ 0 వస్తుంది, దీనికి ఎక్స్టర్నల్గా ఇక్కడ ఒక నల్ పాయింట్ 0 అనేది వస్తుంది. కానీ ఇక్కడ మాత్రం వస్తుందా అంటే ఇంకా వేరే సెట్ ఆఫ్ పాయింట్స్ దగ్గర కూడా మనకు రావచ్చు అనేసి డిస్కస్ చేసాం. ఓకేనా, ఈ సెట్ ఆఫ్ పాయింట్స్ మనం ఈక్వేషన్ లాగా రాసుకోవచ్చు కదా. ఓకేనా, ఇది ఈ షేప్లో వస్తుందా, లేకపోతే సర్క్యులర్ షేప్లో వస్తుందా, సిలిండ్రికల్ షేప్లో వస్తుందో మనకు తెలియదు కదా. ఈ ఈక్వేషన్ సాల్వ్ చేసామంటే మనకు తెలుస్తుంది అనమాట. కాబట్టి ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే, ఫైండ్ ద లోకస్ ఆఫ్ పాయింట్స్ such that electric potential is 0. క్లియర్ స్టూడెంట్స్? దానికోసం నేను ఏం చేస్తాను అంటే, ఇక్కడ ఒక పాయింట్ తీసుకుంటా, ఏ అన్నమాట. దాని కోఆర్డినేట్స్ వచ్చి x, y.
ఏ అనే పాయింట్ తీసుకున్నాను కాబట్టి పొటెన్షియల్ పాయింట్ ఏ నాకు ఏం అవ్వాలంటే 0 అవ్వాలి. ఓకేనా. లోకస్ ఈస్ ద సెట్ ఆఫ్ పాయింట్ దట్ సాటిస్ఫైస్ ద గివెన్ కండిషన్. ఇప్పుడు ఈ కండిషన్ని సాటిస్ఫై చేసే ఈక్వేషన్ కావాలి మనకి. ఎలా చూడండి, ఈ చార్జ్ వల్ల ఈ పాయింట్ దగ్గర, ఈ చార్జ్ వల్ల ఈ పాయింట్ దగ్గర, ఈ రెండింటి వల్ల వచ్చే పొటెన్షియల్, నెట్ పొటెన్షియల్ నాకు ఏమంటే 0 అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ చార్జ్ నేను డిస్టెన్స్ R1 అనుకుందాం, ఈ డిస్టెన్స్ R2 అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, -KQ/R1 ప్లస్ KQ/√3/R2 = 0 అవ్వాలి. దీనికి పంపించేస్తే KQ/√3/R2 = KQ/R1. KQ క్యాన్సల్ అయితే R1 = √3/R2 అన్నమాట. ఓకే. ఇప్పుడు చూడండి, R1 అంటే ఈ డిస్టెన్స్ అని చెప్పాను. 0,0 నుంచి S,Y మధ్య డిస్టెన్స్ ఎంత అంటే √(x² + y² = √3. R2 ఎంత అంటే 2,0 నుంచి S,Y మధ్య డిస్టెన్స్ ఏమవుతుంది, √(x - 2) + y - 0² అంటే y². ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే మనకు ఈక్వేషన్ వస్తుంది. సాల్వ్ చేయడానికి నేను ఏం చేస్తాను అంటే స్క్వేరింగ్ అని బోత్ సైడ్స్ చేస్తాను. స్క్వేర్ రూట్ రిమూవ్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, x² + y² = √3² వచ్చి 3 ఇంటూ, ఇప్పుడు దీన్ని స్క్వేర్ అంటే ఇది కూడా రూట్ పోతుంది అనమాట. x - 2² అంటే x² + 4 - 4x ప్లస్ ఇది y². x² + y² = 3x², 12 - 12x ప్లస్ 3y². దీనిని పంపించాడు. ఓకేనా. 3x² x² పోతే 2x², 3y² y² పోతే 2y² - 12x ప్లస్ 12 = 0. ఓకేనా. ఇది మనకు వచ్చిన ఈక్వేషన్ 2, 2, 6, 6 అంటే x² + y² - 6x ప్లస్ 6 = 0. ఓకేనా. ఇది మనకి వచ్చిన ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ మనకి ఏం రిప్రజెంట్ చేస్తుందో సార్ చూడండి, x² + y² + 2gx + 2fy + c అంటే సింపుల్గా ఇది ఒక ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. అంటే ఇక్కడ మనకి పాయింట్స్ అనేవి ఎలా ఉంటాయంటే సర్కిల్ ఫామ్లో ఉంటాయి. క్లియర్ స్టూడెంట్స్. అంటే ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ వచ్చింది కాబట్టి సర్కిల్ లాగా పాయింట్స్ అనేవి ఇక్కడ మనకు ఉంటాయి అన్నమాట. ఓకేనా. దీని ఒక స్పెషల్, ఇంకా మనకు స్పెషాలిటీ ఏంటంటే ఈ ఈక్వేషన్ యూజ్ చేసుకొని ఇక్కడ మనం 2 పాయింట్స్ డిస్కస్ చేస్తాం కదా, అవి కూడా కనుక్కోవచ్చు. ఎలా కనుక్కొస్తారు చూడండి, ఈ 2 పాయింట్స్ అనేది x యాక్సిస్ పైన ఉన్నాయి. అంటే y = 0. ఇక్కడ y 0 పెట్టేసాను అనుకోండి, అప్పుడు నాకు x యొక్క ఈక్వేషన్ వస్తుంది, క్వాలిటీ ఈక్వేషన్. దాన్ని సాల్వ్ చేశాను అనుకోండి, x యొక్క పాయింట్స్ వస్తాయి. ఆ 2 పాయింట్స్ ఇవే అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇది మనకి ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ వచ్చింది. దీనికి సెంటర్ కావాలనుకుంటే -g, -f. ఓకేనా. 2g వాల్యూ -6 అయితే g వాల్యూ -3. దేర్ఫోర్ -g వాల్యూ మనకేమవుతుందంటే 3, f వాల్యూ 0 కాబట్టి 3, 0. ఇది సెంటర్ మనకి. ఓకేనా. అదే మనకి రేడియస్ కావాలంటే √(g² + f² - c కాబట్టి మొత్తానికి ఏమవుతుందంటే 9 + 0 -6. 9 - 6 మనకి ఎంత అంటే 3 కాబట్టి r వాల్యూ నాకు ఎంత వస్తుందంటే √3 మీటర్స్ వస్తుంది. క్లియర్ స్టూడెంట్స్. ఈ రకంగా సాల్వ్ చేస్తున్నాం. అంటే చూడండి, ఇక్కడ మనము పాయింట్ చార్జెస్ వల్ల పొటెన్షియల్ ఎంత వస్తుందో డిస్కస్ చేసాం. దానివల్ల వచ్చే నల్ పొటెన్షియల్ ఎక్కడెక్కడ వస్తాయి దాని సంబంధించి ఈక్వేషన్స్ అయితే కనుక్కున్నాను అన్నమాట. ఇంకా నెక్స్ట్ క్లాస్లో వచ్చి ఒకవేళ ఛార్జ్ అనేది కంటిన్యూస్ బాడీస్లో ఉంటే దానివల్ల పొటెన్షియల్ అట్ సమ్ పాయింట్ P ఎలా వస్తుంది దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా స్టూడెంట్స్, టేక్ కేర్, బాయ్ బాయ్.